ఏదైతే విద్యా సంస్థల్లోనే మత మార్పిడులు జరుగుతున్నాయి, అక్కడే స్కెచ్ చేసి మత మార్పిడులు చేస్తున్నారన్న విషయం మీదన 2 కళాశాలలలో జరిగిన పరిణామాలతో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ సీరియస్ అయింది. ఉత్తరప్రదేశ్‌లో కీలక నిర్ణయమే తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని వైద్య, దంత కళాశాలలు, మెడికల్ అండ్ డెంటల్ కాలేజీల్లో ధర్మారం ధర్మాంతరన్ రోక్‌థామ్ సెల్స్ అని పెట్టారు. అంటే వాళ్ళ భాషలో మత మార్పిడి నిరోధక విభాగాలన్నమాట. ప్రతి కాలేజీలో కూడా మత మార్పిడి నిరోధక విభాగం ఉంటుంది. కేజీఎంయు, ఎస్జీపీజీఐలలో అక్రమ దోపిడీలు, బలవంత మత మార్పిడి జరిగాయన్న ఆరోపణల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. హిందువులని పేరెంట్స్ అనుమతులు లేకుండా మత మార్పిడి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయన్న చట్టం ఆల్రెడీ ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి రంగం సిద్ధం చేస్తున్నారు.